హైదరాబాద్లోని నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్స్ వద్ద పార్కింగ్ ఫీజులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రయాణికుల ఆందోళనలతో ధరలు కాస్త తగ్గించిన మెట్రో యాజమాన్యం. అయితే పార్కింగ్ స్టేషన్స్ వద్ద వాహనాల భద్రత తమది కాదని బోర్డులు పెట్టడంపై ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీస సదుపాయాలు కల్పించడం లేదని మండిపడుతున్నారు. మెట్రో పార్కింగ్ ఫీజులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి అందిస్తారు. అనేక ఆందోళనల తర్వాత ఎట్టకేలకు మెట్రో సంస్థ పార్కింగ్ ఫీజులను వసూలు చేయడం మొదలుపెట్టింది. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద నేటి నుంచి పార్కింగ్ ఫీజులు అమల్లోకి వస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి పార్కింగ్ ఫీజుల బోర్డ్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. చెప్పండి సార్, మీరు రోజు ఇక్కడ మెట్రో ప్రయాణం చేస్తుంటారు కదా? ఓకే, నిన్న మొన్న పార్కింగ్ ఫీజెస్ అవి ఇవి లేవు, మరి ఈ రోజు నుంచి పార్కింగ్ ఫీజెస్ తీసుకుంటున్నారు. పార్కింగ్ ఫీజెస్ తీసుకోవడం వల్ల ప్రజలకు ఎట్లా ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్లా? అంటే ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ఇంప్రూవింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్ ఓకే, కానీ డైలీ కంప్యూటర్స్కి కొంచెం కష్టమే అవుతుంది. దే షుడ్ ఇంట్రడ్యూస్ ఎ మంత్లీ పాస్ విత్ రెడ్యూస్డ్ ఛార్జెస్. ఎందుకంటే రోజు 25 ఇవ్వాలంటే అందరికీ కష్టం అవుతుంది, ఎస్పెషలీ మీన్స్ పీపుల్ హు డోంట్ ఎర్న్ దట్ మచ్. సో వాళ్ళకి దోస్ హు ఆర్ యూజింగ్ ఇట్ డైలీ దే షుడ్ బి గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ కన్సెషన్. దట్స్ కరెక్ట్. అండ్ ఇక్కడ మీకు ఆ పార్కింగ్ ఫీజు తగ్గట్టు ఫెసిలిటీస్ ఉన్నాయా? అంటే దానికి అంటే ఇప్పుడు అయితే లేవు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఖర్చు ఉంది. అక్కడ చేశారు వాళ్ళు, కొంచెం పక్కా చేశారు. ఇదే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇక్కడ కూడా మంచిగా చేస్తే ఇట్స్ వర్త్ అని అనిపిస్తుంది. ఇది చూస్తున్నాం కదా, మియాపూర్, నాగోల్ మెట్రో స్టేషన్ల వద్ద అయితే పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాం. మనం పార్కింగ్ ఫీజు సంబంధించినటువంటి బోర్డు కూడా చూడొచ్చు. ఏదైనా ఒక ద్విచక్ర వాహనం 2 వీలర్ ఇక్కడ 2 గంటలు పార్కింగ్ చేస్తే మినిమం 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 3 గంటలు అయితే 15 రూపాయలు, 4 గంటలు అయితే 20 రూపాయలు, 12 గంటలు పార్కింగ్ చేస్తే 25 రూపాయలు. ఒకవేళ 12 గంటలు దాటితే అకార్డింగ్ టు దట్ అంటే ఆ గంటకు 5 రూపాయల చొప్పున ఇలా వసూలు చేస్తుంటారు. అదే ఒకవేళ 4 వీలర్ ఇక్కడ పార్క్ చేస్తే 2 గంటలకు 30 రూపాయలు, 3 గంటలకు 45 రూపాయలు, 4 గంటలకు 60 రూపాయలు. అదే కారు 12 గంటలు పార్క్ చేస్తే 75 రూపాయలు ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 12 గంటలు దాటితే దాన్ని బట్టి కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఉన్నారు, చెప్పండి, పార్కింగ్ ఫీజులు ఎలా ఉన్నాయి? భారీగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, మీరు ఏం చెప్తారు? అనవసరం అండి పార్కింగ్. గవర్నమెంట్ ల్యాండ్ పైన వీళ్ళ రైట్స్ ఏమున్నాయండి పార్కింగ్ ఛార్జ్ చేసుకోవడానికి? ఇప్పుడు వర్షం పడేటప్పుడు నేను కార్ తీసుకొస్తాను, ఇప్పుడు 2 వీలర్ తీసుకొస్తాను వర్షం లేనప్పుడు. ఇది అన్నిటికీ సపరేట్ పార్కింగ్ పే చేయాలంటే కరెక్ట్ కాదండి. అంటే మీరు మెట్రో ప్రయాణం చేసినప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళి వచ్చే వరకు మీ కార్ ఆర్ బైక్ సేఫ్గా ఉండాలంటే ఉండాలి అంటే వాళ్ళు పార్కింగ్ ఫీజు తీసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంచుతారు. వాళ్ళు రెస్పాన్సిబుల్ కదండి. పార్కింగ్ పే చేస్తాం దేనికి? ల్యాండ్ స్టాప్లో కూడా ఫీజు ఉంటుంది కదా, బస్ స్టాప్ MGBS JBSలో కూడా పార్కింగ్ ఫీజు ఉంటుంది. సేఫ్ ఉందండి వాళ్ళది. ఒక షెల్టర్ ఉంటుంది, ప్లస్ కింద ఇప్పుడు వర్షం పడితే ఒకసారి చూడండి, మీ పాత వీడియోస్ చూడండి, సరే అధ్వానంగా ఉంది మరి పరిస్థితి. ఫెసిలిటీ లేదు, షెల్టర్ లేదు, బండికి రెస్పాన్సిబుల్ లేదు, థెఫ్ట్ అవుతున్నాయి, పెట్రోల్ పోతుంది, హెల్మెట్ పోతున్నాయి, దేనికి అసలు ప్రాపర్ రెస్పాన్స్? రైట్, చూస్తున్నాం పార్కింగ్కి సంబంధించినటువంటి ప్రయాణికుల ఇబ్బందులు, సమస్యలు, ప్రశ్నలు అనేకం వస్తున్నాయి. సో దీనికి సంబంధించి సరిగ్గా ఇక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేసే వాళ్ళు కూడా అధికంగా వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. యాజ్ పర్ వాళ్ళు పెట్టినటువంటి బోర్డు ప్రకారమైనా కూడా సరిగా వసూలు చేయట్లేదని చెప్తున్నారు. ఒకవేళ బండి పార్కింగ్ పెట్టినా కూడా ఫెసిలిటీస్ లేవు. అంటే ఇక్కడ మొత్తం మట్టి రోడ్ ఉంది, ఒకవేళ వర్షం పడితే పూర్తిగా అంతా ఇక్కడ బురదమయంగా మారుతుంది కాబట్టి సో ఇక్కడ ఫెసిలిటీస్ అయినా ఏర్పాటు చేయాలి. అలాగే బండికి డబ్బులు వసూలు చేసినప్పుడు దానికి రూఫ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే ఇక్కడ ఎండలో వానలో తడవకుండా బండ్లు అనేటువంటి ఉంటాయి. సో ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నప్పుడైనా కూడా దానికి ఫెసిలిటీస్ అనేటువంటి అయినా ఇవ్వాలి అనేటువంటిది కోరుతున్నారు. చాలా వరకు చూడొచ్చు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లో ఇది లీజుకి తీసుకొని చేస్తున్నప్పుడు దీనికి కనీసం ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి ప్రయాణికులంతా కోరుతున్నారు. ఇప్పటికే అనేక ఆందోళనలు చేపట్టారు. చాలా వరకు కార్మికులు ఉంటారు, నెల జీతం వాళ్ళు చాలా తక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఈ పార్కింగ్ ఫీజుల వల్ల వాళ్ళ వాహనం ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి నెలకు ఒక 3-4 వేల ఏదైతే ఖర్చు అధికంగా అవుతుంది. సో దీనివల్ల వాళ్ళ కుటుంబ పోషణ భారం కూడా పడుతుంది అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. సో ఒకవేళ పార్కింగ్ ఫీజులు తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అయినా కూడా కల్పించాలని చెప్పి ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. విడిజర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాక్షి న్యూస్, నాగోల్ నుంచి.